బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అక్క చెల్లి. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. నా పేరు భావన అండ్ నేనైతే సిడ్నీలో ఉంటాను. అండ్ మా అక్క పేరు వసుధ. తను ప్రస్తుతానికి ఇండియా ట్రిప్లో ఉంది. సో ఈ వీడియో చేయడానికి మెయిన్గా రీజన్ వచ్చి మనకి ఆస్ట్రేలియాలో 1st జూలై నుంచి అయితే కొన్ని ఇమిగ్రేషన్ చేంజెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ ఈ చేంజెస్ అన్ని మెయిన్గా స్టూడెంట్ వీసా రిలేటెడ్ అండ్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా రిలేటెడ్. సో ఈ వీడియోలో నేనైతే మీకు ఆ చేంజెస్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా మనకి 3 చేంజెస్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ చేంజెస్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇంకా లేట్ ఎందుకో టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఇందాక చెప్పినట్టు ఆస్ట్రేలియాలో మెయిన్గా మనకి 1st జూలై నుంచి 3 చేంజెస్ అయితే వస్తున్నాయి. చేంజెస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకున్నాను. సో ఆస్ట్రేలియాలో మనకి ఆఫ్టర్ కోవిడ్ నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయితే చాలా పెరిగిపోయారు. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో మనకి చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అయితే ఉంది. రెంటల్కి హౌసెస్ దొరకట్లేదు అండ్ ప్రైజెస్ కూడా చాలా పెరిగిపోయాయి. అకామిడేషన్ కష్టం అవుతుంది, ఫుడ్, గ్రాసరీస్ అన్ని ప్రైజెస్ పెరిగిపోయాయి. అండ్ ఎవ్రీ ఇయర్ ఆస్ట్రేలియాకి వచ్చే టెంపరరీ రెసిడెంట్స్ని చూస్తే అందులో 42% ఇంటర్నేషనల్ స్టూడెంట్సే ఉంటారు. సో అందుకని స్టూడెంట్ వీసా మీద చాలా రెస్ట్రిక్షన్స్ అయితే తీసుకొస్తున్నారు. సో ఆల్రెడీ స్టూడెంట్ వీసాస్ అప్లై చేస్తున్న వాళ్ళకి అండ్ చేసిన వాళ్ళకి ఇప్పటికీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. చాలా కష్టంగా ఉంది ఇప్పుడు స్టూడెంట్ వీసా అప్రూవ్ అవ్వడం అండ్ చాలా టైం పడుతుంది. అండ్ నేను విన్న ప్రకారం అయితే చాలా మందికి రిజెక్ట్ కూడా అయింది వీసాస్. ఇంతకు ముందు ఇలాగైతే లేదు. సో ముందు నుంచి ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ అయితే చాలా స్ట్రిక్ట్. కానీ ఇప్పుడు దాన్ని ఇంకా స్ట్రిక్ట్ చేస్తున్నారు, చాలా రూల్స్ అయితే పెట్టి. సో ఇదైతే జనరల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అయితే మనం చేంజెస్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ చేంజ్ వచ్చి రిలేటెడ్ టు స్టూడెంట్ వీసాస్. సో ఆస్ట్రేలియాకి విజిటింగ్ పర్పస్ మీద రావాలనుకుంటే మనకి విజిటర్ వీసా అనే ఆప్షన్ ఉంది. సో చాలా మంది ఏం చేసేవాళ్ళంటే దాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు. లైక్ విజిటర్ వీసా మీద వచ్చి దాన్ని మళ్ళీ స్టూడెంట్ వీసాగా కన్వర్ట్ చేసుకొని ఇక్కడే ఉండిపోయే వాళ్ళు అనమాట. సో అలా అప్లై చేసుకుంటే మళ్ళీ ఆస్ట్రేలియాలో టెంపరరీ రెసిడెంట్స్ పెరిగిపోతారు అని చెప్పి దాని మీద అయితే రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. ఫస్ట్ మెయిన్ చేంజ్ అయితే మనకి పీపుల్ ఆన్ విజిటర్ వీసాస్ ఆర్ నాట్ అలౌడ్ టు అప్లై స్టూడెంట్ వీసాస్. సో ఎవరైనా ఆస్ట్రేలియాకి విజిటర్ వీసా మీద వచ్చుంటే వాళ్ళు స్టూడెంట్ వీసాకి అయితే ఎలిజిబుల్ కాదు ఫ్రమ్ 1st జూలై. ముందు చాలా మంది దాన్ని అయితే మిస్యూజ్ చేశారు. విజిటర్ వీసా ఈజ్ ఓన్లీ లైక్ ఫర్ విజిటింగ్ పర్పస్. కానీ చాలా మంది విజిటర్ వీసా మీద ఆస్ట్రేలియాకి వచ్చి దాన్ని స్టూడెంట్ వీసాగా కన్వర్ట్ చేసుకునే వాళ్ళు, ఎందుకంటే అది ఈజీ ఆప్షన్ అని చెప్పి. సో మనకి స్టూడెంట్ వీసా ఇండియా నుంచి అప్లై చేసుకోవాలంటే మనం ఫినాన్షియల్స్ అంతా కరెక్ట్గా చూపించాలి, జీటీఏ రిక్వైర్మెంట్స్ ఇలా చాలా ఉంటాయి. కానీ మీరు ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు విజిటర్ వీసా మీద స్టూడెంట్ వీసా అప్లై చేసుకోవడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. ఫినాన్షియల్స్ చూపించడం కూడా ఈజీ అవుతుంది అండ్ తొందరగా అప్రూవ్ అయ్యేది కూడా, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కాబట్టి. సో అదైతే ఇప్పుడు రెస్ట్రిక్ట్ చేశారు. ఇంకా అలా అయితే అలో చేయరు. ఒకవేళ విజిటర్ వీసా మీద వస్తే మీరు ఓన్లీ మీ వీసా డ్యూరేషన్ వరకు ఇక్కడ ఉండి వెళ్ళిపోవాల్సిందే, స్టూడెంట్ వీసాకి అయితే ఎలిజిబుల్ కారు. నెక్స్ట్ చేంజ్ వచ్చి పీపుల్ ఆన్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై స్టూడెంట్ వీసా. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, చాలా మంది ఇలా చేస్తుంటారు. సో స్టూడెంట్ వీసా మీద వచ్చి తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసా అప్లై చేసుకుని తర్వాత పిఆర్ ఆప్షన్స్ లేకపోయినా లేకపోతే మీకు స్పాన్సర్ దొరకకపోయినా వాళ్ళు మళ్ళీ స్టూడెంట్ వీసా అప్లై చేసుకుంటారు ఏదైనా కోర్స్ ఎన్రోల్ అయ్యి. సో ఆ ఆప్షన్ అయితే తీసేస్తున్నారు. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రైమరీ అప్లికెంట్. ఒకవేళ మీరు ప్రైమరీ అప్లికెంట్ అయ్యి ఉంటే స్టూడెంట్ వీసా అండ్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా మళ్ళీ మీరు స్టూడెంట్ వీసా అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవ్వరు. కానీ ఒకవేళ మీరు పార్ట్నర్ అయ్యి ఉంటే డిపెండెంట్ వీసా మీద ఉంటే ఐ థింక్ యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై స్టూడెంట్ వీసా. బట్ నాకు కరెక్ట్గా అయితే తెలియదు దాని గురించి. సో దాని గురించి అయితే నాకు ఇమిగ్రేషన్లో ఎక్కడ ఇన్ఫర్మేషన్ కనిపించలేదు. సో అలా ఏమన్నా ఉంటే మీరు ఎవరైనా ఇమిగ్రేషన్ ఏజెంట్ని అయితే రీచ్ అవ్వండి. ఒకవేళ మీరు 485 వీసా మీద ఉండి అది ఎక్స్పైర్ అవుతుంటే మీరు పిఆర్ ఆప్షన్స్ కోసం అయితే చూసుకోవాలి. నెక్స్ట్ చేంజ్ వచ్చి మనకి పోస్ట్ స్టడీ వర్క్ స్ట్రీమ్ వీసాస్కి అయితే నేమ్ చేంజ్ చేస్తున్నారు. సో మనకి ఆస్ట్రేలియాలో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉంటాయి అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మెయిన్గా ఆ కోర్సెస్ చేయడానికి స్టూడెంట్ వీసా మీద ఆస్ట్రేలియాకి వస్తారు. సో ఫస్ట్ వచ్చి వొకేషనల్ కోర్సెస్ అంటే ఇప్పుడు మనకి సర్టిఫికేట్స్ అనమాట. లైక్ సర్టిఫికేట్ ఇన్ నర్సింగ్, సర్టిఫికేట్ ఇన్ ఐటీ, ఇవన్నీ డిప్లొమా కోర్సెస్ టైప్లో ఉంటాయి. సో డిగ్రీ లాగా. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి బ్యాచిలర్స్, మాస్టర్స్, పిహెచ్డి, రీసెర్చ్ వర్క్ ఇలాంటిది. సో వీటిని అయితే వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ అంటారు. సో 1st జూలై వరకు ఎవరైనా వొకేషనల్ కోర్సెస్ కంప్లీట్ చేస్తే వాళ్ళు గ్రాడ్యుయేట్ వర్క్ స్ట్రీమ్ వీసాకి అయితే ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. సో 1st జూలై నుంచి అయితే మనకి గ్రాడ్యుయేట్ వర్క్ స్ట్రీమ్ వీసాని పోస్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ వీసాగా అయితే మారుస్తున్నారు. సో ఎవరైనా ఇప్పుడు వొకేషనల్ కోర్సెస్ కంప్లీట్ చేసుకున్నాక వాళ్ళు పోస్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ వీసా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చి మనకి పోస్ట్ స్టడీ వర్క్ స్ట్రీమ్ వీసా. సో ఎవరైనా బ్యాచిలర్స్, మాస్టర్స్, రీసెర్చ్ ఇలా కంప్లీట్ చేసిన వాళ్ళు పోస్ట్ స్టడీ వర్క్ స్ట్రీమ్ వీసా అయితే అప్లై చేసుకునే వాళ్ళు. కానీ దాన్ని కూడా ఇప్పుడు రీనేమ్ చేస్తున్నారు. సో 1st July నుంచి పోస్ట్ స్టడీ వర్క్ స్ట్రీమ్ వీసా విల్ బి కాల్డ్ పోస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ వీసా. సో ఇదన్నమాట నెక్స్ట్ చేంజ్ అయితే. ఒకవేళ మీరు మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తుంటే సో దిస్ విల్ బి ద వీసాస్ యూ విల్ బి అప్లైయింగ్ ఫర్. సో లాస్ట్ చేంజ్ వచ్చి మనకి ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ వర్క్ స్ట్రీమ్ వీసా అండ్ పోస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ వీసా. ముందు అయితే వీటికి ఏజ్ లిమిట్ 50 years అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు దాన్ని చేంజ్ చేశారనమాట. సో ఫ్రమ్ 1st July ఎవరైనా ఈ పోస్ట్ స్టడీ వర్క్ వీసాస్కి అప్లై చేసే వాళ్ళు బిలో 35 years అయితే ఉండాలి ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. సో మీరు ఒకవేళ స్టూడెంట్ వీసా మీద రావడానికి ప్లాన్ చేసుకుంటుంటే మాత్రం సో మీ ఏజ్ లిమిట్ని కూడా కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ తర్వాత వీసా ఆప్షన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. PR ఆప్షన్స్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. వి నీడ్ టైం. సో ఆ టైం కావాలి అంటే మనకి పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీ ఏజ్ అనేది లైక్ 34, 33 అలా ఉంటే మీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మీరు పోస్ట్ స్టడీ వర్క్ వీసాస్కి ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది ముందే చెక్ చేసుకోండి. అండ్ లాస్ట్లో ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా పోస్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ వీసా అప్లై చేసుకుంటుంటే వాళ్ళకి 18 months స్టే అయితే అప్రూవ్ చేస్తారు అండర్ దిస్ వీసా. సో ఇందులో అయితే ఏం చేంజ్ లేదు. ఇంతకుముందు 18 months ఉండేది, ఇప్పుడు కూడా 18 months ఉంటుంది. బట్ ఓన్లీ నేమ్ మాత్రమే చేంజ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి పోస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ వీసా. సో అండర్ దిస్ వీసా మీరు ఎన్ని ఇయర్స్ ఆస్ట్రేలియాలో ఉండొచ్చు అనేది మాత్రం మీ కోర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో బ్యాచిలర్సా లేకపోతే మాస్టర్సా, బ్యాచిలర్స్లో స్టెమ్ కోర్సెస్ ఏదైనా చేస్తున్నారా లేకపోతే PhDనా. సో ఇందులో కూడా మనకి ఏం చేంజెస్ లేదు. ఈ చేంజెస్ ఆల్రెడీ కోవిడ్ అప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అండ్ అవలనే కంటిన్యూ చేస్తున్నారు. మిగతా కంట్రీస్కి అయితే ఇది డిఫర్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే స్టే డ్యూరేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హు ఆర్ ఇండియన్ నేషనల్స్. సో ఒకవేళ మీరు ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే అప్పుడే మీకు ఇవి అప్లై అవుతాయి. సో మనకి దీనిలో 4 types ఆఫ్ కోర్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ. సో మీరు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తుంటే మీకు 2 years ఆఫ్ పోస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ వీసా అయితే వస్తుంది ఇఫ్ యూ అప్లై. అండ్ సెకండ్ వచ్చి బ్యాచిలర్స్లోనే మీరు ఒకవేళ ఫస్ట్ క్లాస్ హానర్స్ విత్ స్టెమ్ కోర్స్ ఏదైనా చేస్తుంటే you will be eligible to apply for 3 years of post higher education work stream visa. సో ఇది వచ్చి సెకండ్ అనమాట. అండ్ థర్డ్ వచ్చి మనకి మాస్టర్స్ డిగ్రీ. సో మాస్టర్స్లో మనకి కోర్స్ వర్క్, ఎక్స్టెన్షన్ అండ్ ఆల్సో రీసెర్చ్ వర్క్ 3 types ఆఫ్ మాస్టర్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇందులో ఏ మాస్టర్స్ చేస్తున్నా కూడా యూ విల్ బి ఎలిజిబుల్ టు అప్లై ఫర్ 3 years ఆఫ్ పోస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ వీసా. అండ్ లాస్ట్ వచ్చి మనకి డాక్టరేట్ డిగ్రీ లైక్ PhD. సో మీరు ఎవరైనా PhD చేస్తుంటే will be eligible to apply for 4 years of post higher education work stream visa. ఇవన్నమాట మెయిన్ గా మనకి 1st July నుంచి వస్తున్న చేంజెస్ ఇన్ ఆస్ట్రేలియా. సో మేము నెక్స్ట్ స్టూడెంట్ వీసా రిలేటెడ్ వీడియో చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నాము. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కమెంట్ చేయండి అండ్ మేము ఆ క్వశ్చన్స్ అన్ని తీసుకొని వాటికి ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆల్సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.